జోసా 2025 షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ అదేవిధంగా జిఎఫ్ఐటీలు ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి కౌన్సిలింగే జోసా కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అంతా కూడా పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత మనం ఏ కాలేజీ అయితే అలాట్ అవుతుందో అక్కడ పోయి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీల్ని పరిశీలిద్దాం. 2వ తారీఖు జూన్న జే అడ్వాన్స్ ఫలితాలు విడుదలైతాయి. వెంటనే జూన్ 3వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల నుంచి మనకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ప్రీ పేమెంట్ ఫీజు కూడా జోసాకి సంబంధించి యాక్సెప్టెన్స్ చేసే ఫీజు కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది. అదేవిధంగా 9వ తారీఖు నాడు మొట్టమొదటి మాక్ అలొకేషన్ మనకు చూపిస్తారు. అంటే మనం 3వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపల మనం పెట్టుకునేటువంటి వాటి యొక్క చాయిస్ ఏవైతే పెట్టుకుంటామో వాటన్నిటికి సంబంధించి మాక్ 1లో మనకు చూపెడతారు. ఆ తర్వాత మాక్ 1లో వచ్చినటువంటి సీట్ని చూసుకొని మనం ఇచ్చిన ఆప్షన్స్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మనం 10వ తారీఖు నాడు క్లోజ్ అయిపోతుంది. మనకు 11వ తారీఖు నాడు సెకండ్ మాక్ అలొకేషన్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత 12వ తారీఖు నాడు ఈ యొక్క ఫిల్లింగ్స్ సంబంధించి జోసాకి పూర్తి స్థాయిలో లాకింగ్ ఆటోమేటిక్గా సాయంత్రం 5 గంటలకు ఆటోమేటిక్గా మనం లాక్ చేసినా చేయకుండా లాక్ అయిపోతుంది. ఎవరు కూడా మీ సొంతంగా లాక్ చేసుకోకండి, లాస్ట్ మినిట్ వరకు ఉంచండి, ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి వరుసగా జూన్ 14వ తారీఖు మొదటి రౌండ్ సీట్ అలొకేషన్ యొక్క ఫలితాలు విడుదలవుతాయి. దానికి మనం ఫీజు కట్టుకోవాల్సింది జూన్ 18. ఆ విధంగా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, అదేవిధంగా రౌండ్ 5. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే గతంలో 5 రౌండ్లే ఉంటే ఈసారి ఐఐటీసీకి కూడా 6 రౌండ్లు ప్రత్యేకంగా ఉన్నాయి. అది ఈసారి విశేషమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క 6వ రౌండ్ మనకు ఫలితాలని మనకు జూలై 16వ తారీఖు అంటే దాదాపుగా సుమారు ఒక నెల పాటు కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అదే ఎన్ఐటీస్కి దీనికి సంబంధించినటువంటిది జూలై 22వ తారీఖు నాడు ఉంటుంది. అయితే పూర్తిగా ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది లోకల్ కాలేజీలో జరిగే కౌన్సిలింగ్కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట మనం ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నామో అదే చాయిస్ ఫిల్లింగు అంటే డెమో అయిపోయిన తర్వాత మొదటి రౌండ్కి ముందు మనం ఏదైతే ఫైనల్ చేసుకుంటామో అదే 6 రౌండ్ల వరకు ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఆచితూచి ఈ యొక్క చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఐఐటీలా, ఎన్ఐటీలా, ట్రిపుల్ జిఎఫ్ఐటీలా, ఏ కోర్సు, ఏ బ్రాంచి అవన్నీ కూడా బాగా పరిగణలో తీసుకొని 1-2 సార్లు ఆలోచించి దానికి సంబంధించినటువంటి కసరత్తుని పేపర్ మీద రాసుకొని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సీట్ సంబంధించి చేయాలి. ఇది కూడా లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు వేగంగా చేసుకుంటూ పోవాలి. ఈ యొక్క వారం 10 రోజులు అంటే మనకు మొట్టమొదటి చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే యొక్క రోజు వరకు దీనికి సంబంధించినటువంటి ఏ పనులున్నా ఇతర పనులన్నీ వాయిదా వేసుకోండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరు కూర్చొని అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని ఈ యొక్క చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క 4 ఏళ్ళ కోర్సు మీ యొక్క పిల్లవాడి 40 ఏళ్ళ జీవితాన్ని మారుస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ ఇస్తుంటాం. మీకు జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో పోయండి. దానికి సంబంధించిన వీడియోల్ని నిపుణులతో సందేహాలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం.